ప్రతి నెల 3వ శనివారము అన్ని పాఠశాలల్లో విధిగా స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించేలా కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఇందులో భాగంగా ఆగస్టు 2025 మాసంలో వర్షాకాల పరిశుభ్రత కార్యకలాపాలను చేపట్టడం అనే అంశంపై స్వచ్ఛ కార్యక్రమాలు నిర్వహించాలని, ఆ అంశంపై అందరికీ అవగాహన కల్పించి అందరినీ భాగస్వాములను చేయాలని ప్రభుత్వం వారు సూచించడం జరిగింది. ఇందులో భాగంగా 23 ఆగస్టు 2025 3వ శనివారం నాడు ఈ వర్షాకాల పరిశుభ్రత కార్యకలాపాలను చేపట్టడం అనే అంశంపై నుంచి విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు గాను మనం పాఠశాలలో మొదట స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేయించాలి. ఆ తర్వాత ప్రతి పాఠశాలలో వరదల నివారణ మరియు కాలానుగుణ సంక్రమణ వ్యాధుల నివారణపై ప్రత్యేక దృష్టితో కార్యక్రమాలు నిర్వహించవలెను. అదేవిధంగా వాటర్ డ్రైన్లను శుభ్రత, నీరు నిలిచిపోవడం వలన కలిగే వ్యాధుల గురించి, యాంటీ వెక్టర్ ఫాగింగ్ కార్యకలాపాలు, తీవ్రమైన వాతావరణ సంఘటనల కారణంగా విపత్తు సంఘటనలకు సంబంధించిన అమ్మాలపై అవగాహన కల్పించాలి. దాంతోపాటు వర్షాకాల పరిశుభ్రత కార్యకలాపాలను చేపట్టడం, కార్యక్రమంలో భాగంగా ర్యాలీను నిర్వహించడం వంటివి చేయాలి. వర్షాకాల పరిశుభ్రత కార్యకలాపాలను చేపట్టడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత మరియు పర్యావరణ స్వచ్ఛత ప్రాముఖ్యతను వివరిస్తూ కార్యక్రమాలు చేయాలి. ఆరోగ్య పరిరక్షణలో వర్షాకాల పరిశుభ్రత కార్యకలాపాలను చేపట్టడం యొక్క పాత్రను తెలియజేయాలి. పాఠశాలలో ఉన్న విద్యార్థులకు మొక్కలు నాటడం మరియు మొక్కల సంరక్షణ చేపట్టడం గురించి తెలియజేయాలి. మొక్కలకు నీరు పోయడం, తడి చెత్త తొలగించడం, పరిసరాల శుభ్రత కాపాడటం నిర్వహించవలెను. విద్యార్థులలో పర్యావరణ పరిరక్షణ మరియు ఆరోగ్యకరమైన జీవన శైలిపై అవగాహన కల్పించాలి. వర్షాకాల పరిశుభ్రత కార్యకలాపాలను చేపట్టడానికి సంబంధించి డ్రాయింగ్ మరియు వివిధ పోటీలను నిర్వహించాలి. పై తెలిపిన కార్యక్రమాలన్నీ కూడా పాఠశాల నిర్వహించి వాటి ఫోటోలు, వీడియోలు తీసి మనం ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర యాప్లో మనం షేర్ చేయాల్సి ఉంది. ఇప్పుడు ఈ షేర్ చేయడంతో పాటు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి సంబంధించి క్వశ్చనర్ ఏదైతే ఆ యాప్లో ఇవ్వడం జరిగిందో అదంతా ఫిలప్ చేసి మనం సేవ్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంది. ఆ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర యాప్లో అంటే సాసా యాప్లో ఈ ఆగస్టు మాసానికి సంబంధించి మనం డేటాను మరియు ఫోటోలను ఏ విధంగా సబ్మిట్ చేయాలో చూద్దాము. మన పాఠశాల యొక్క యూడైస్ నంబర్ యూజర్ ఐడి గాను మరియు ఎంఈఓ గారు మనకు అకామిడేట్ చేసే పాస్వర్డ్ను ఉపయోగించి మనం ఈ సాసా యాప్లో లాగిన్ అవ్వచ్చు. లేకపోతే డిఫాల్ట్ ఈ సాసా యాప్కు యూజర్ ఐడిగా యూడైఎస్ కోడ్, అదేవిధంగా పాస్వర్డ్ వచ్చి అందరికీ డిఫాల్ట్గా ఒకే పాస్వర్డ్ ఉంటుంది. పిడబ్ల్యూడి అనే క్యాపిటల్స్ లెటర్స్ టైప్ చేసి @1234 అని మనం ఎంటర్ చేస్తే మనం సాసా యాప్లోకి లాగిన్ అవుతాం. పాఠశాల యొక్క లాగిన్ క్రెడెన్షియల్తో ఈ సాసా యాప్లోకి లాగిన్ అయిన తర్వాత మన పాఠశాలకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఈ విధంగా కనిపిస్తాయి. ఇక్కడ వెల్కమ్ టు సాసా మొబైల్ యాప్ అని, థీమ్ నేమ్ మాన్సూన్ హైజీన్ అని ఉంది, అంటే వర్షాకాల పరిశుభ్రత కార్యక్రమాలను చేపట్టడం గురించి. కాబట్టి ఇక్కడ పాఠశాల పేరు, డెసిగ్నేషను, డిపార్ట్మెంటు, డిస్ట్రిక్ట్ నేము, మండలు, లొకేషను, లాస్ట్ లాగిన్ టైము, ఈవెంట్ డే డేటా రిపోర్ట్ అని ఉంది. ఇవన్నీ మనం ఒకసారి వెరిఫై చేసుకున్న తర్వాత ఈ కింద ఉన్నటువంటి స్టార్ట్ సాసా యాక్టివిటీపై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనం పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అఫీషియల్స్ పార్టిసిపేషన్ గురించి ఇక్కడ అడగడం జరిగింది. నంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ అనే చోట ఇక్కడ మన పాఠశాల పిల్లలు, ఉపాధ్యాయులు, తర్వాత ఈ రిప్రజెంటేటివ్స్ కావచ్చు లేదా అఫీషియల్స్ కావచ్చు, వాళ్ళందరితో కలిపిన నంబర్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంది. వీరిలో పార్టిసిపేషన్ ఆఫ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఇన్ స్వచ్ఛ ఆంధ్ర డే యాక్టివిటీస్ అని ఉంది. ఒకవేళ వాళ్ళు పాల్గొనంటే ఎస్ అని, పాల్గొనకపోతే నో అని ఇస్తాం. అందులో నంబర్ ఆఫ్ స్టూడెంట్స్, స్టాఫ్, సిటిజన్స్ టేకెన్ స్వచ్ఛ ప్లెడ్జ్, వచ్చిన వాళ్ళలో ఈ స్వచ్ఛ ప్లెడ్జ్ ఎంతమంది తీసుకున్నారనేది, అంటే ప్రతిజ్ఞ ఎంతమంది చేసినారనేది ఇక్కడ నంబర్ ఇవ్వాల్సి ఉంది. పైన ఎవరైతే పార్టిసిపేట్ చేసినారో వాళ్ళంతా ప్రతిజ్ఞ చేసినట్టు మనం ఇవ్వచ్చు. అదేవిధంగా వెదర్, ఇక్కడ పాయింట్స్ మనకు దాదాపు ఒక 16 పాయింట్స్ ఉన్నాయి. ఈ 16 పాయింట్స్ను మనం చదివి వాటికి మన పాఠశాలలో ఏ యాక్టివిటీ అయితే జరిగిందో ఆ యాక్టివిటీ గురించి మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. మొదటిది వెదర్ అవేర్నెస్ కంపైన్స్ కండక్టెడ్ ఆన్ మాన్సూన్ హైజీన్ అండ్ డిసీజ్ ప్రివెన్షన్, అంటే ఈ వర్షాకాల పరిశుభ్రత కార్యకలాపాలను చేపట్టడం గురించి మీ పరిసరాల్లో మీరు క్యాంపైన్ చేసినారా, చేసినట్లయితే ఎస్ అని, చేయనట్లయితే నో అని మనం ఖచ్చితంగా చేయాలి. చేసి ఇక్కడ ఎస్ అని ఎంటర్ చేయాలి. అదేవిధంగా వెదర్ డ్రైన్ క్లీనింగ్ యాక్టివిటీస్, డ్రైన్ అంటే మురికి నీటి కాలువలు మనం శుభ్రం చేయడం గురించి పిల్లల్లో అవగాహన కల్పించినారా, మీ ఏరియాలో ఉన్నటువంటి కాలువలను మీరు శుభ్రం చేసినారా, ఖచ్చితంగా అవి పిల్లలకు అవగాహన కల్పించాలి. అవి చేయాల్సి ఉంది. చేసిన తర్వాత ఇక్కడ ఎస్ అని ఇవ్వాలి. అదేవిధంగా థర్డ్ పాయింట్, వెదర్ ప్రివెంటివ్ యాక్షన్స్ వర్ క్యారీడ్ హౌ టు అవాయిడ్ వాటర్ స్టాగ్నేషన్, ఈ మురికినీటి కాలువలో కావచ్చు, మన ఇంటి చుట్టూ పరిసరాల్లో కావచ్చు, వర్షపు నీరు కానీ లేదా మురుగునీరు కానీ నిల్వ ఉండకుండా అది పారుదల కావాల్సి ఉంది. అలా నిల్వ ఉన్న నీటిని మనం
ఎక్కడైనా ఉంటే ఐడెంటిఫై చేసి అక్కడ దోమలు గుడ్లు పెట్టకుండా, దోమలు ఇంప్రూవ్ కాకుండా మీరు ఏం చర్యలు తీసుకున్నారు అనేసి ఇక్కడ మనం ఆ చర్యలు తీసుకోవాల్సింది. తీసుకుని ఉంటే ఎస్ అని రాయాలి. ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి మనం ఎస్ అని ఇవ్వాల్సింది. అదేవిధంగా వెదర్ యాంటీ వెక్టర్ ఫాగింగ్ ఆపరేషన్స్ కండక్టెడ్ ఇన్ యువర్ లొకాలిటీ. ఇక్కడ యాంటీ వెక్టర్ ఫాగింగ్ అంటే ఈ దోమల నివారణకు మీరేమన్నా మందులు ఫాగింగ్ చేసినట్టయితే ఆ వివరాలు ఇక్కడ ఇవ్వాల్సింది. మనం చేయము, మున్సిపాలిటీ వాళ్ళు కావచ్చు లేదా పంచాయతీ వాళ్ళు చేస్తారు. అవిగైనా జరిగి ఉంటే ఎస్ అని ఇవ్వాలి, లేదంటే నో అని ఇవ్వాలి. వెదర్ స్వచ్ఛాంధ్ర ప్లేడ్జ్ టేకెన్ అప్. స్వచ్ఛాంధ్ర ప్లేడ్జ్ ఏదైతే మనకు ఈ ఆగస్ట్ మాసానికి అయితే వచ్చిందో అది మీరు అందరూ చెప్పినారా, తీసుకున్నారా అనే విషయాన్ని ఇక్కడ ఇవ్వాల్సింది. వెదర్ క్లీన్ క్లాస్ రూమ్స్ డ్రైవ్ టేకెన్ అప్. మీ క్లాస్ రూమ్లన్నీ శుభ్రం చేసుకున్నారా, చేసుకుని ఉంటే ఎస్ అని, లేదంటే నో అని ఇవ్వాలి. వెదర్ గ్రీన్ క్యాంపస్ ఇనిషియేటివ్ అంటే మీ క్యాంపస్లో మొక్కలను నాటినారా అనే విషయాన్ని ఇక్కడ ఇవ్వాల్సి ఉంది. అదేవిధంగా వెదర్ పార్టిసిపేటెడ్ ఇన్ బెస్ట్ స్వచ్ఛ స్కూల్ కంటెస్ట్. బెస్ట్ స్వచ్ఛ స్కూల్ కంటెస్ట్లో మీరు పాల్గొన్నారా, పాల్గొనంటే ఎస్ అని, లేదంటే నో అని ఇవ్వాలి. అదేవిధంగా వెదర్ ప్లాస్టిక్ ఫ్రీ క్యాంపస్ డ్రైవ్. మీ పాఠశాల ఆవరణంలో ప్లాస్టిక్ను యూజ్ చేయకుండా మీరు ఏమైనా అవగాహన కల్పించింటే దానికి ఎస్ అని, లేదంటే నో అని ఇవ్వాలి. అదేవిధంగా వెదర్ ట్రైనింగ్ కండక్టెడ్ టు స్టూడెంట్స్ ఆన్ సెగ్రిగేషన్ ఆఫ్ వేస్ట్. ఈ వేస్ట్ ఏదైతే ఉందో, పాఠశాలలో వచ్చే వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని తడి చెత్త పొడి చెత్తగా సెగ్రిగేషన్ చేసేదాన్ని మీరు పిల్లలకు నేర్పించినారా? ఇది ఖచ్చితంగా అవగాహన కల్పించాలి. ఎలా సపరేట్ చేయాలో వాటి ఆవశ్యకతను విద్యార్థులకు తెలియజేయాలి. సో అక్కడ తెలియజేసి ఇక్కడ ఖచ్చితంగా ఎస్ అని ఇవ్వాలి. అదేవిధంగా 11th పాయింట్, వెదర్ ఎనీ ఆర్ట్ కాంపిటీషన్ ఆర్ క్విజ్ రిలేటెడ్ టు స్వచ్ఛాంధ్ర కండక్టెడ్. ఈ ప్రోగ్రామ్ గురించి, స్వచ్ఛాంధ్ర ప్రోగ్రామ్ గురించి ఏదైనా ఆర్ట్ కావచ్చు లేదా క్విజ్ కానీ మీరు ఏమైనా కాంపిటీషన్స్ పెట్టి ఇక్కడ ఎస్ అని ఇవ్వాలి. ఖచ్చితంగా నిర్వహించాలి ఇది. అదేవిధంగా వెదర్ అవేర్నెస్ క్రియేటెడ్ టు స్టూడెంట్స్ ఆన్ హ్యాండ్ వాషింగ్ అండ్ హైజీన్. హ్యాండ్ వాషింగ్ అండ్ హైజీన్ గురించి విద్యార్థులకు మనం అవగాహన కల్పించాలి. ఆ ఫోటోలు కూడా మనం తీసి పెట్టుకోవాలి. అవగాహన కల్పించి ఇక్కడ ఎస్ అని ఇవ్వాలి. అదేవిధంగా 13th పాయింట్, వెదర్ స్వచ్ఛ పాఠశాల ర్యాలీ టేకెన్. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలనే నినాదంతో పాఠశాల పరిసరాల్లో ర్యాలీ నిర్వహించి ఇక్కడ ఎస్ అని ఇవ్వాలి. అదేవిధంగా 14th పాయింట్, వెదర్ స్టూడెంట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ కమ్యూనిటీ క్లీనప్ డ్రైవ్. పాఠశాల ఆవరణంలో కాకుండా బయట ఎక్కడైనా పిల్లలు ఈ పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నారా? అట్లా పాల్గొనేటట్లు చేసి ఆ వివరాలు కూడా ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంది. అదేవిధంగా వెదర్ జీరో ఫుడ్ వేస్ట్ కంపెయిన్ టేకెన్ అప్. ఫుడ్ వేస్ట్ చేయకుండా అంటే మధ్యాహ్న భోజనం చేసేటప్పుడు కావచ్చు లేదా ఇంకేదన్నా సందర్భంలో తినే భోజనాన్ని వేస్ట్ చేస్తే కలిగే అనర్థాలను మనం పిల్లలకి వివరించి కార్యక్రమాన్ని నిర్వహించి ఇక్కడ మనం ఆ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంది. అదేవిధంగా 16th పాయింట్, వెదర్ వర్క్షాప్ కండక్టెడ్ టు స్టూడెంట్స్ ఆన్ కంపోస్టింగ్. ఈ చెత్తను కంపోస్ట్ చేయడం గురించి విద్యార్థులు అవగాహన కల్పించి ఎస్ అని ఇవ్వాలి. ఇక్కడ అన్ని పాయింట్లు మనం ఖచ్చితంగా విద్యార్థులకు అవగాహన కల్పించి అన్ని కార్యక్రమాలు నిర్వహించి ఇక్కడ అన్నిటికీ ఎస్ అని ఇవ్వాలి. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే నో అని ఇవ్వాల్సి ఉంది. ఇవన్నీ మనం ఖచ్చితంగా చేయాల్సినవి. చేసిన తర్వాత ఇక్కడ పాఠశాల పరిసరాలలో మన సెల్ డేటా పనిచేయకపోతే సేవ్ ఆఫ్లైన్ డేటాపై క్లిక్ చేసి తర్వాత డేటా ఎప్పుడైతే మనకు బాగా కనెక్ట్ అవుతుందో అక్కడ వచ్చి సబ్మిట్ ఆన్లైన్ డేటాపై క్లిక్ చేస్తే మన ఈ డీటెయిల్స్ అంతా సబ్మిట్ అయిపోతాయి, లేకపోతే సబ్మిట్ కావు. కాబట్టి ఉపాధ్యాయులందరూ ఫస్ట్ ఆఫ్లైన్ డేటాను సేవ్ చేసి పెట్టుకొని తర్వాత మనకు డేటా బాగా కనెక్ట్ అయినప్పుడు మాత్రమే ఇక్కడ ఈ విధంగా ఎస్ అని కొడితే ఎంతమంది పాల్గొన్నారు, ఇక్కడ ఎస్ అని ఇచ్చినప్పుడు కొన్ని వాటికి ఎస్ అని ఇస్తే సరిపోతుంది. కొన్ని వాటికి ఎస్ అన్నప్పుడు ఎంతమంది పార్టిసిపేషన్ ఉన్నారు దానికి సంబంధించిన ఫోటోలు అడుగుతుంది. ఇక్కడ 11th కాలం చూడండి, వెదర్ ఎనీ ఆర్ట్ కాంపిటీషన్ అన్నప్పుడు ఎంతమంది పాల్గొన్నారు దాని ఫోటో ఇవ్వాలి. అదేవిధంగా 12th కాలంకి ఉత్తర నంబర్ ఇస్తే చాలు. 13th కాలంకి ఫోటో ఇవ్వాల్సి ఉంది, ఎందుకంటే స్వచ్ఛ పాఠశాల ర్యాలీ ఫోటో పెట్టాలి ఇక్కడ. అదేవిధంగా ఎనీ కమ్యూనిటీ క్లీనప్ డ్రైవ్, కమ్యూనిటీలో క్లీనప్ చేస్తే ఆ నంబర్ ఇస్తే చాలు, ఫోటో అవసరం లేదు. ఈ విధంగా మనం వాటి ఆప్షన్లపై ఎస్ఆర్ నో ప్రెస్ చేసినప్పుడు అక్కడ నంబర్తో పాటు మనం ఫోటోలు కూడా అప్లోడ్ చేయాల్సింది. కాబట్టి ఆ ఫోటోలు మనం మన సెల్ ఫోన్లో సేవ్ చేసుకొని అప్లోడ్ చేయాల్సి ఉంది. ఈ విధంగా ఆగస్టు 2025కు సంబంధించి ఈ సాసా కార్యక్రమానికి సంబంధించి మన కార్యక్రమాల వివరాలు, ఫోటోలు ఈ సాసా యాప్లో ఈ విధంగా అప్డేట్ చేయగలరు. థ్యాంక్ యూ.